గత కొద్ది సంవత్సరాలుగా రొయ్యల రైతులు నత్తగుల్లల వల్ల ఎక్కువగా నష్టపోతున్నారు. మంచినీళ్ళలో అయితే వీటిని స్నెయిల్స్ అని, ఫ్రెష్ వాటర్లో స్నెయిల్స్ అని, ఉప్పు నీళ్ళలో వచ్చేటప్పటికి శంకుగుల్లలు అంటారు, సెరిథీడియా అంటారు, లేదా మజిల్స్ ఉంటాయి, క్లామ్స్ ఉంటాయి. సో సాల్ట్ వాటర్లో ఎక్కువ స్పీషీస్ మనకి ఐడెంటిఫై అవుతున్నాయి. సో వీటి వల్ల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ నత్తగుల్లల వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలనేది మీకు డీటెయిల్గా వివరిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. నా పేరు రవికుమార్ అమీరినేని. నేను ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ స్పెషలిస్ట్ని అండ్ పార్ట్నర్ ఎట్ ఆల్ఫా బయలాజికల్స్. ఆల్ఫా బయలాజికల్స్ ఈజ్ ఎ లీడింగ్ ప్రొబయాటిక్స్ అండ్ ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండియా. ఇక మన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నత్తగుల్లల వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటని చూసినట్లయితే, ఈ నత్తగుల్లలు ఫిల్టర్ ఫీడర్స్ అంటారు. అంటే వాటర్లో ఉన్నటువంటి ప్లాంక్టాన్ని ఫిల్టర్ చేసుకొని ఫీడ్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల మనకి వాటర్ అంటే కలర్ పోయి క్లియర్గా అవుతుంది. ఇది ఆల్గే తినటం వల్ల ఈ విధంగా జరుగుతుంది. అందువల్ల మనకి న్యాచురల్ ఫుడ్ని కొంత తీసుకుంటూ ఉంటాయి. సో వీటి వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఆల్కలినిటీ తగ్గిపోతుంది, రెండు కాల్షియం తగ్గిపోతుంది. ఈ నత్తగుల్లలో ఉన్నటువంటి షెల్స్లో వీటిని కెమికల్గా కాల్షియం కార్బోనేట్ అంటారు. సో వాటర్లో నుంచి కాల్షియం తీసుకుంటుంది, కార్బోనేట్ తీసుకుంటే దానివల్ల వాటర్లో కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి, కార్బోనేట్ లెవెల్స్ తగ్గిపోతాయి. కార్బోనేట్ లెవెల్స్ తగ్గిపోయినాయి అంటే మనకి ఆల్కలినిటీ తగ్గిపోతూ ఉంటుంది. నత్తగుల్ల వచ్చిన పాండ్లో 40 నుంచి 50 ppm వరకు కూడా ఆల్కలినిటీ పడిపోవటం మనం గమనించడం జరుగుతుంది. అలాగే ఇది ఫీడింగ్ వేసినప్పుడు ఫీడ్ చుట్టూతో చేరి ఫీడింగ్లో ఇంటర్ఫీర్ అవుతుంది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఆక్సిజన్ కూడా కన్జ్యూమ్ చేస్తుంది. ఇది కూడా లివింగ్ యానిమలే కాబట్టి రొయ్యలతో పాటు వీటికి ఆక్సిజన్ కావాలి. వీటి డెన్సిటీని బట్టి ఆక్సిజన్ డిమాండ్ పాండ్లో పెరుగుతుంది. సో ఈ విధంగా రొయ్యలతో పాటు వేరే జీవులు మన పాండ్లో ఉండటం వల్ల రొయ్యల చెరువు యొక్క క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఆ పాండు హోల్డ్ చేసుకున్నటువంటి రొయ్యల కెపాసిటీ తగ్గిపోతుంది. ఇంకా లేటెస్ట్గా వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ నత్తగుల్లలు ఈహెచ్పికి క్యారియర్స్. సో వీటి నుంచి ఈహెచ్పి మనకి పాండ్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇంకొకటి ఆల్రెడీ మనకి ఎప్పుడో ఇది పబ్లిష్ అయింది, ఇంటర్మీడియట్ హోస్ట్ ఫర్ గ్రెగరియన్స్ అంటారు. గ్రెగరియన్స్ అంటే రొయ్యల యొక్క ఆహార నాళంలో ఉండేటువంటి ఒక పేగులో ఉండేటువంటి కొన్ని పారాసైట్స్, పరాన్నజీవులు, వీటికి ఇంటర్మీడియట్ హోస్ట్గా ఈ గ్రెగరియన్స్కి ఇంటర్మీడియట్ హోస్ట్గా ఈ నత్తగుల్లలు ఉపయోగపడుతుంటాయి. కాబట్టి ఇన్ని విధాలుగా మనకి నష్టం జరుగుతూ ఉంటుంది. సో మన చెరువుల్లో వచ్చినప్పుడు వీటిని ఏ విధంగా మేనేజ్ చేయాలి మనం ఒకసారి చూసినట్లయితే, ఫిజికల్ మెథడ్స్ అంటారు. ఫిజికల్ మెథడ్స్లో ప్రివెన్షన్ అంటే వీటి నివారణకు వచ్చేటప్పటికి, ఒకటి పాండుని బాగా ఎండబెట్టాలి, ఎండబెట్టిన తర్వాత దున్నాలి. సో ఈ విధంగా దున్నినప్పుడు సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యి ఇవి చాలా వరకు చనిపోతూ ఉంటాయి. ఫిజికల్ మెథడ్లో రెండోది, కల్చర్లో జనరల్గా చిన్న ఫార్మర్స్ చిన్న పాండ్లో ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటారు. మనకి కొబ్బరి మట్టలు ఉంటాయి కదా, ఈ కొబ్బరి మట్టల్ని చెరువుని పాండ్లో వేస్తూ ఉంటారు. 1 గంట 2 గంటల తర్వాత ఆ కొబ్బరి మట్టలు లాగినట్లయితే ఈ నత్తగుల్లన్నీ కూడా ఆ కొబ్బరి మట్టల పైన చేరి వాటిని పట్టుకొని ఉంటాయి, తీసి బయటపడేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం వల్ల వీటిని పూర్తిగా నివారించలేము, కానీ వీటి డెన్సిటీని మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇక బాగా పాపులర్ కెమికల్ మెథడ్స్ జనరల్గా పాండ్ ప్రిపరేషన్లో 1 అడుగు వాటర్ పెట్టినప్పుడు 1 బస్తా యూరియా ఉదయం పూట ఇచ్చేసి సాయంత్రం పూట 2 బస్తాలు బ్లీచింగ్ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం వల్ల యూరియా వల్ల అమ్మోనియా పెరుగుతుంది, అలాగే బ్లీచింగ్లో ఉన్నటువంటి క్లోరిన్ వీటి యొక్క మొప్పల్ని నాశనం చేస్తుంది, కాబట్టి ఇవి చనిపోతూ ఉంటాయి. ఇక జనరల్గా మనకి రెగ్యులర్గా వాడేది కాపర్ సల్ఫేటు 2 ppm ఇచ్చినట్లయితే ఈ నత్తగుల్లలు క్రాప్ ముందు కానీ క్రాప్ రన్నింగ్లో కానీ చనిపోతూ ఉంటాయి. కానీ కాపర్ సల్ఫేటు ఎప్పుడైనా 1-2 సార్లు వాడచ్చు, కానీ ఎక్కువ సార్లు వాడినట్లయితే వీటి రెసిడ్యూస్ సాయిల్లో ఉండిపోయి రొయ్య పిల్లలకు హాని చేస్తూ ఉంటాయి. సో అన్నిటికన్నా సేఫ్ అయినటువంటి కెమికల్ ఏంటంటే టీసీడ్ కేక్. ఈ టీసీడ్ కేకు జనరల్గా ఎకరాకి అడుగుకి 20 kgs మనకి అప్లై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనందరికీ ఒక డౌట్ రావచ్చు, జనరల్గా రొయ్యల్లో చేపలను చంపడానికి మనకి జిలేబీ లాంటి చేపలు వస్తాయి కదా, ఈ చేపలను చంపడానికి మనం టీసీడ్ కేక్ వాడుతూ ఉంటాం. అక్కడేం చెప్తామంటే, రొయ్యలు వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఇవి హీమోసైనిన్ ఉంటుంది, చేపల్లోనేమో రెడ్ బ్లడ్ సెల్లు
హిమోగ్లోబిన్ ఉంటుంది. సో హిమోగ్లోబిన్కి హాని చేస్తుంది కానీ హిమోసైనిన్కి హాని చేయదంటాం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే నత్తగుళ్ళలో కూడా ఉండేటువంటి బ్లడ్ సెల్లు హిమోసైనినే, కానీ ఇది సాఫ్ట్ బాడీ ఉండటం వల్ల ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. అలాగే గిల్స్ పైన రొయ్యలకేమో క్యూటికల్ ఉంటుంది, వీటి గిల్స్ చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఇవి చనిపోతూ ఉంటాయి. ఈ విధంగా టీ సీడ్ కేక్ వాడటం అనేది మంచి ప్రాక్టీస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి చాలా కమర్షియల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. డీ స్నేల్ అని, అవంతి కంపెనీ వాళ్ళది అవంతి డీ స్నేల్ అని, విన్మ్యాక్స్ కంపెనీలో ప్రోడక్ట్ ఉంది. ఈ విధంగా చాలా కంపెనీలు మనకి కమర్షియల్ ప్రొడక్ట్స్ ఉంటున్నాయి, కానీ ఇవి పనిచేస్తున్నాయి. ఎకరాకి ఒక అడుగుకి 1 కేజీ లెవెల్లో ఇవి పనిచేస్తున్నాయి. ఒకటి కాస్ట్ ఎక్కువగా ఉంది, 2 వీటి కంపోజిషన్ ఏంటో ఎవరికీ తెలియదు, వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేది కూడా క్లారిటీ లేదు. ఇప్పటి వరకు అయితే రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. అలాగే ఇక మనకు టెక్స్ట్ బుక్స్లో చూసినట్లయితే నిక్లోసమైడ్ అనేటువంటి ఒక కెమికల్ 2 ppm లెవెల్లో అప్లై చేసినప్పుడు మనకి ఈ స్నేల్ కంట్రోల్ ఉంటుంది. కానీ ఇది బిఫోర్ స్టాకింగ్ అప్లై చేయాలి, ఆఫ్టర్ స్టాకింగ్ అప్లై చేయకూడదు. కానీ దీనికి సిఐఏ అప్రూవల్ లేదు. సిఐఏ అప్రూవల్ అనేటువంటి ప్రోడక్ట్ మార్కెట్లో లేదు. ఇంకొకటి మెటాల్డిహైడ్ అని ఉంది, ఇది టెక్స్ట్ బుక్స్లో ఉంది కానీ ఇది రొయ్యలకి అంత సేఫ్ కాదు. ఇంకొకటి ఐరన్ ఫాస్ఫేట్ అనే కెమికల్ ఉంది. సో ఇది నత్తగుల్లల యొక్క గట్టుని పెరాలసిస్ చేసేసి ఆహారం తీసుకోకుండా చచ్చిపోతాయి. ఇవి 50 to 100 ppm వరకు హై డోస్లో ఇవ్వాల్సి ఉంటుంది. రొయ్యలకి సేఫే, కానీ ఇది కూడా మనకి సిఐఏ అప్రూవ్డ్ ప్రోడక్ట్ ఏది మనకి మార్కెట్లో లేదు. ఇంకొకటి మనకి టెక్స్ట్ బుక్స్లో ఉంది, డ్రై లీఫ్ పౌడర్ ఆఫ్ ఎల్లో ఫర్క్రియా అనేటువంటి ఒక ప్రోడక్ట్ కూడా టెక్స్ట్ బుక్లో ఉంది. ఇది 45 kg పర్ హెక్టార్ ఇచ్చినప్పుడు టీసీడ్ కేక్లో అయితే ఏ విధమైతే సపోనిన్ ఉందో దీంట్లో కూడా సపోనిన్ ఉంది, చనిపోద్దని చెప్పి టెక్స్ట్ బుక్లో ఉంది, కానీ మనకి కమర్షియల్గా ఇది అందుబాటులో లేదు. ఇక నీమ్ కేక్ ఎకరాకి 200 kg మనం ఇచ్చినట్లయితే స్నైల్ కంట్రోల్ బాగానే ఉంది. ఇది నేను ప్రాక్టికల్గా వాడి చూశాను. సో దీనివల్ల మనకి రొయ్యలకైతే సైడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు. ఇంకోటి టొబాకో డస్ట్ 10 to 30 ppm వరకు వాడుతూ ఉంటారు. ఇందులో ఉన్నటువంటి నికోటిన్ అన్నది నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది. రొయ్యకి అంత సేఫ్ కాదు అని దీన్ని ఎక్కువ మంది వాడట్లేదు. అలాగే జెట్రోఫా కేక్ అన్నది కూడా పనిచేస్తుంది, కానీ రొయ్యకి అంత సేఫ్ కాదు. ఈ పైన చెప్పినటువంటి టొబాకో డస్ట్ కావచ్చు, జెట్రోఫా కావచ్చు, ఇవన్నీ కూడా కల్చర్ ముందు అంటే రొయ్య పిల్లలు స్టాకింగ్ చేయడానికి ముందు మనం వాడుకోవచ్చు. ఇక బయలాజికల్ కంట్రోల్కి వచ్చినట్లయితే కొన్ని రకాలైనటువంటి చేపలు, బ్లాక్ కార్ప్ అని, కామన్ కార్ప్ అని, ఇవి ఉన్నప్పుడు మనకి నత్తగుల్లలు తింటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకి రూప్చంద్ పాండ్స్లో కూడా ఈ నత్తగుల్లలు చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ అవుతున్నాయి. కొంతమంది మన పాండ్ పంపింగ్ చేసేటప్పుడు బాతులు మనకి రిలీజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా వీటి డెన్సిటీ తగ్గుతుంది. ఈ విధంగా బయలాజికల్ కంట్రోల్ మనం చేయవచ్చు. జనరల్గా ఇవి చనిపోయినాయా లేదా అని మనకి ఎలా తెలుస్తుందంటే, బయోవాల్స్ అయితే షెల్ ఓపెన్ అయి ఉంటుంది. మనకి ఈ స్నైల్స్ ఇట్లాంటివి అయితే నీళ్ళ మీద తేలుతూ ఉంటాయి. సో మనకి ఇంకొకటి విషయం ఏంటంటే, మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ ఇవి మళ్ళా వస్తున్నాయి. నేను మీకు మొదట్లోనే చెప్పాను, ఈ నత్తగుల్లల మేనేజ్మెంట్ యాజమాన్యం అన్నాను, కానీ కంప్లీట్గా సొల్యూషన్ అని చెప్పి నేను మీకు మొదట్లో చెప్పలేదు. సో ఇది మళ్ళా వస్తుంటాయి. సో మనకు ఉన్నటువంటి డెన్సిటీని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా, ట్రీట్మెంట్ ఇస్తే ఆ టైంలో ఏది బెస్ట్ అన్నది మనం చూసుకొని ఇవ్వాలి. బిగినింగ్లో అయితే టీసీడ్ కేక్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది మనకి. కానీ టీసీడ్ కేక్ కొన్ని సందర్భాల్లో మనకి అది ఆర్గానిక్ మెన్యూర్లాగా ఉపయోగపడి ఇనీషియల్గా బ్లూమ్ వస్తుంది. తర్వాత మన కల్చర్ మధ్యలో ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అది రైట్ ఆప్షన్ కాదు. మనం వేరే కెమికల్స్ మనం ట్రై చేయాల్సి ఉంటుంది. సో ఇది స్నైల్ కంట్రోల్పై నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే మీ తోటి వారికి షేర్ చేయండి. మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ ఎప్పుడు కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.